అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతంకి కావాల్సినటువంటి పూజా సామాగ్రి గురించి తెలియచేయడానికి మీ ముందుకు వచ్చేసాను. మన అందరికీ వరలక్ష్మి వ్రతంకి కావాల్సినటువంటి పూజా సామాగ్రి ఏమిటో తెలుసు కదండి. కాకపోతే ఒక్కొక్కసారి హడావిడిలో మనము మర్చిపోతూ ఉంటాము. అందుకని పూజకి ఒక 3 రోజులు ముందుగానే అన్నీ తెచ్చుకొని ఒక్కసారి అన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటే మనం పూజ చేసుకునేటువంటి రోజు ఎటువంటి హడావిడి లేకుండా పూజ అనేది ప్రశాంతంగా చేసుకోవచ్చు. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి వరలక్ష్మి వ్రతం పూజా సామాగ్రి గురించి తెలుసుకుందాము. ముందుగా అమ్మవారి ఫోటో ఒకటి, ఇరువైపులా ఏనుగులు ఉండేలాగా చూసుకోండి. అమ్మవారు కూర్చొని ఉన్నటువంటి భంగిమలో ఉండాలి, నిలుచొని ఉన్నది మాత్రం తెచ్చుకోకండి. తర్వాత చిన్న పీట లేదా ఆసనము, అలాగే బియ్యం పిండి, ముగ్గు వేయడానికి, నైవేద్యం కోసం చలిమిడి చేసుకోవడానికి, ఇంట్లో పట్టించింది వాడుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేయండి, షాప్లో కొన్నదానికన్నా వీలైతే కనుక. తర్వాత పెసరపప్పు ఒక 100 గ్రాములు, వడపప్పు కోసము బెల్లం అండి. అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టము. అలాగే విఘ్నేశ్వరునికి నైవేద్యం కోసం కూడా సిద్ధం చేసుకోవడానికి బెల్లము. ఆ తర్వాత పసుపు కొమ్ములు 2 మంచివి, శుభం కనుక అమ్మవారి దగ్గర పెట్టుకోవడం కోసము ఈ పసుపు కొమ్ముల్ని ఉపయోగిస్తాము. ఆ తర్వాత పసుపు 100 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు, గాజులు డజన్ అమ్మవారి దగ్గర పెట్టడం కోసము. అలాగే మీరు ముత్తైదువులకి తాంబూలం ఇవ్వడం కోసము మీరు ఎంతమందికి ఇస్తారో దాని ప్రకారము మరొక 2 డజన్లు అలా తెచ్చుకోండి. పూజకి అయితే కనుక డజన్ తెచ్చుకోండి. చీర ఒకటి, చీర నలుపు రంగు కాకుండా చూసుకోండి. అలాగే మీకు చీరలో జాకెట్ ఉన్నా కానీ సపరేట్గా ఇంకొక జాకెట్ అనేది పెట్టుకోండి. బ్లౌజ్ పీసులు 2, అమ్మవారికి ఒకటి, కలశంకి ఒకటి. అలాగే ముత్తైదువులకు వాయనంలో ఇవ్వాలి అనుకుంటే మీరు ఎంతమందికి ఇస్తారో దాని ప్రకారము మిగతా బ్లౌజ్ పీసులు అనేవి తెచ్చుకోండి. గంధం ఒక డబ్బా, విడిపూలు కొన్ని అండి. అలాగే పూలమాలలు 2, వీలైతే కనుక తెలుపు రంగు ఉన్నటువంటి పూలని పూలమాలని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అమ్మవారికి తెలుపు రంగు అంటే ఇష్టం కాబట్టి. తమలపాకులు ఒక 25, వక్కలు 50 గ్రాములు, ఖర్జూరము 50 గ్రాములు, అగరబత్తులు ఒక ప్యాకెట్, చిల్లర డబ్బులు కొన్ని. ఈ మధ్య డ్రై ఫ్రూట్స్ కూడా పెడుతూ ఉన్నారండి. మీకు ఒకవేళ వీలైతే మీ శక్తికి మేరకు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అనేవి కొన్ని తెచ్చుకొని పూజ చేసుకునేటప్పుడు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మామిడాకులు కొన్ని, అరటి పండ్లు డజన్, అమ్మవారికి తాంబూలం కోసము 2, ముత్తైదువులకు వాయనం కోసము. ఏవైనా 5 రకాల పండ్లండి, 2 చొప్పున 5 రకాల పండ్లు అనేవి తీసుకోండి. అంటే ఒక్కొక్క రకంకి 2 చొప్పున అట్లా 10 తీసుకోండి. కలశం కోసం చెంబు ఒక్కటండి. అయితే ఈ కలశంలో ఏమేమి ద్రవ్యాలు వేయాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. కలశంలో సగం నీళ్లు, కొంచెం మంచిగంధం, కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, అక్షింతలు, ఒక నాణము, మామిడాకులు కానీ తమలపాకులు కానీ వెయ్యాలి. తప్పకుండా పచ్చకర్పూరం వెయ్యాలండి. వీలైతే కనుక యాలుకలు, లవంగాలు, మరువం, బిల్వదళం, దవనం ఉంటే వేసుకోవచ్చు. కొబ్బరికాయలు 2, కలశంకొకటి, అమ్మవారికి నైవేద్యం కోసం ఒకటి. పచ్చి శనగలు 1/2 కేజీ అండి. ముందు రోజే రాత్రి వీటిని నానబెట్టుకోవాలి, అమ్మవారికి ముత్తైదులకి వాయనం కోసము. అయితే ముందు రోజే స్నానం చేసిన అనంతరము అప్పుడు నానబెట్టుకోవాలండి. ఈ పచ్చి శనగల్లో కూడా 2 రకాలు ఉంటాయి, కానీ నల్ల శనగలు మాత్రమే లక్ష్మీదేవి పూజకి శ్రేయస్కరము. కాబోలి శనగల్ని ఉపయోగించకండి. అరిటాకులు, విస్తరాకులు, బియ్యము 1 కేజీ అండి. అలాగే అక్షింతలు. ఈ అక్షింతలని కొంచెం బియ్యంలో చిటికెడు పసుపు, నెయ్యి వేసి కలిపి తయారు చేసుకోండి. వాటర్ కానీ నూనె కానీ అలాంటివి వేయకుండా స్వచ్ఛమైనటువంటి నెయ్యిని, అలాగే మీరు ఇంట్లో వాడేటువంటి నెయ్యి కాకుండా ప్రత్యేకంగా అమ్మవారి కోసం మాత్రమే తెచ్చుకున్నటువంటి లేదా పూజల కోసం ఉపయోగించేటువంటి నెయ్యిని వేసుకొని తయారు చేసుకోండి. తెల్లదారము తోరణాల కోసము. ఏవైనా తీపి పదార్థాలండి, మీ శక్తికి మేరకు ఏవైనా తీపి పదార్థాలు అనేవి కూడా తెచ్చుకోండి. అలాగే 9 రకాల నైవేద్యాలు కానీ మీ శక్తికి మేరకు, లేదా 5 రకాలు కానీ 3 రకాలు కానీ
లేదా అన్ని కూడా చేయలేము అనుకుంటే కనీసం ఒక్క రకమైన క్షీర అన్నమైన తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి. ఆవు పాలు 20 ml అండి. ఆవు పాలు ఉంటేనే పెట్టండి, లేకపోతే లేదు. గేదె పాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకండి. అసలు నిజానికి నైవేద్యాలన్నీ ఆవు పాలతోటే చేసుకోవాలండి. కాకపోతే ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనకి ఆవు పాలు అనేవి దొరకట్లేదు కాబట్టి కొన్ని ఆవు పాలను ఉపయోగించి మిగతావి గేదె పాలు పోసి నైవేద్యాలు అనేవి చేసుకోవచ్చు. కనీసం పంచామృతంలోకి అయినా కానీ ఆవు పాలు మాత్రమే ఉపయోగించడానికి ప్రయత్నం చేయండి. తర్వాత వరలక్ష్మీదేవి వ్రత పుస్తకము, ఇంకా వీటితో పాటు మిగతావి మన ఇంట్లో ఉండేవేనండి. సాధారణంగా మన ఇంట్లో పూజకి ఉపయోగించేవి. అవి ఏమిటి అంటే దీపం పెట్టడం కోసము 2 దీపాలు, గంట, హారతి ప్లేటు, ఉద్దరిని, పంచపాత్ర, నూనె కానీ నెయ్యి కానీ దీపానికి, వత్తులు, తామర ఒత్తులండి. తామర ఒత్తులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక తామర ఒత్తులను కూడా తెచ్చుకొని ఆ రోజున మామూలు ఒత్తులతో పాటు తామర ఒత్తులు వేసి దీపం వెలిగించుకోండి. పారాని, ముద్ద కర్పూరము. మామూలు కర్పూరం అస్సలు వాడకండి, ముద్ద కర్పూరం మాత్రమే వాడండి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము. అలాగే ఒక తెల్లని టవల్ అండి. వరలక్ష్మీ వ్రతకి కావాల్సినటువంటి ముఖ్యమైన పూజా సామాగ్రి ఇవేనండి. అయితే ఇప్పుడు తెలియజేసేవి మీకు వీలైతే కనుక మీ శక్తి కొలది తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అవి ఏమిటి అంటే కనుక తామర గింజలు లేదా 108 ఉన్నటువంటి తామర గింజల మాల. ఆ రోజున అమ్మవారికి తామర గింజల మాల వేయడం వల్ల మంచి శుభ ఫలితాలు అనేవి ఉంటాయి. లక్ష్మీ గవ్వలండి, అలాగే గోమతి చక్రాలు, శ్రీఫలము, గురువింద గింజలు, అలాగే ఏకాక్షి నారికేలము, వీటితో పాటు ఏనుగు బొమ్మలు, చిట్టి గాజులు, అలాగే వెండి పువ్వులు, బంగారు పువ్వులు మీకు ఒకవేళ దొరికితే కనుక తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. తెల్లని ముత్యాలండి, అలాగే ఒక అద్దము మీ ఇంట్లో ఉంటే కనుక పర్వాలేదండి, లేకపోతే కొత్త అద్దం తెచ్చుకోండి. చివరిగా పూజ అయిపోయిన తర్వాత ఆ అద్దంలోంచి అమ్మవారి ముఖం అనేది మనం చూడడం వల్ల మంచిది. సో అందుకని అద్దంని ఉపయోగిస్తాము. మీకు ఒకవేళ వీలైతే మీ శక్తికి మేరకు ఇవన్నీ కూడా తెచ్చుకొని ఆ రోజు చక్కగా పూజలో పెట్టుకొని పూజ అనేది చేసుకోండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడిద్దని అనుకుంటున్నాను, అలాగే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.